హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైవేట్ వెహికల్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ నేనైతే ఒక 50 డేస్ బట్టి 80 డేస్ బట్టి నేనైతే వీడియోస్ ఏం అప్లోడ్ చేయాలి మన వ్లాగ్స్ అనేవి. ఎందుకంటే నేను ఎలక్షన్ కోడ్కి అయితే నా దగ్గర ఒక కార్ ఉందని చెప్పాను కదండి, డిజైర్. ఆ కార్ అయితే ఎంగేజ్ పెట్టాను. అక్కడ కూడా వ్లాగ్స్ అయితే చేద్దాం అనుకున్నా, కానీ అది సిఆర్పిఎఫ్ వాళ్ళకి పెట్టానండి. వాళ్ళైతే అలాంటివి ఏమి అలౌట్ చేయలేదు. అసలు మామూలు జనరల్ వీడియో కూడా తీయకూడదని చెప్పారు. దానివల్ల ఏమి తీయలేకపోయానండి. మళ్ళీ నెక్స్ట్ నేను ఇంటికి వచ్చి ఒక 4 డేస్ అవుతుంది. ఆల్రెడీ ఒక బుకింగ్కి వెళ్ళి వచ్చేసాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకో బుకింగ్ అయితే వెళ్తున్నానండి. ఈ బుకింగే స్పెషల్ ఎందుకు చేస్తానంటే, నేను ఈ వెహికల్ తెచ్చిన కాడ నుంచి గౌరీపట్నం ట్రిప్ అయితే ఫస్ట్ టైం వెళ్తానండి. రియర్కి వస్తూ ఉంటాయి ఈ కిరాయిలు గౌరీపట్నం అనే మాకు చాలా తక్కువ వస్తాయి. ఈ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూషన్గా మనకైతే వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ మీరు ఇలాగే సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. మేమైతే ఫైనల్గా గౌరీపట్నం రీచ్ అయ్యాం. నేను వచ్చిన ప్రతిసారి కూడా జనాలు చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఈరోజు సండే కావటం వల్ల అనుకుంటా జనాలు అయితే అసలు విపరీతంగా ఉన్నారు. ట్రాఫిక్ కూడా అలానే ఉంది చూడండి. వెహికల్ మనకి పార్కింగ్ అయితే పైన లేదన్నారు. ఈ కింద చెట్ల పక్కన అయితే పెట్టుకోమన్నారు. చూద్దాం ఎక్కడ ఉంటుందో. చూడండి, స్టెప్స్ పై నుంచి అయితే ఎక్కువలు దిగోళ్ళు మోకాలతో కూడా ఎక్కుతున్నారు ఇక్కడ. ఈ లెఫ్ట్ సైడ్లో అయితే పార్కింగ్ అయితే చాలా ఫ్రీగా ఉంది. ఇటు సైడ్ అయితే ఇంకా ఫుల్ కాలేదు. పైన మొత్తం ఫుల్ అయిపోయిందని చెప్పారు. రైట్ సైడ్ కూడా ఫుల్ అయిపోయింది. ఇక్కడైతే కొంచెం ఖాళీగా ఉంది. మన వెహికల్ అయితే ఇటు తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసాం. ఇక్కడ చూడండి, వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది. కొండపైన అయితే 2 అవర్స్ తర్వాత ఖాళీ అయ్యద్దని చెప్పారండి. 2 అవర్స్ తర్వాత మనం పైకి అయితే వెహికల్ తీసుకెళ్తాం. అప్పటి వరకు కూడా ఈ చెట్టు కింద కూర్చోవటం మనం. ఇక్కడైతే కొంచెం పీస్ఫుల్గా ఉంది, కొంచెం కూల్గా కూడా ఉంది. ఈ చర్చి కాడ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ చెట్ల చుట్టూ దిమ్మలు ఉన్నాయండి. కూర్చోడానికి అయితే అంత ఫ్రీగా ఉందో. చాలా చోట్ల టెంపుల్లలో కానీ చర్చిలలో కానీ ఇలాంటి స్పెషాలిటీ అయితే లేదు. ఫైనల్గా కొండపైకి అయితే వచ్చేసాం. వెహికల్స్ చూడండి, ఆల్రెడీ ఫుల్గా ఉన్నాయని చెప్పాను కదా. మనం ఊహించిన వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అయితే కొంచెం కూడా ఖాళీ లేదండి. మనకైతే వెహికల్ పార్క్ చేయడానికి కూడా లేదు. మనం అయితే వీళ్ళని ఇక్కడ దింపేసి కిందికి వెళ్ళిపోయి డౌన్లోడ్ అన్న చెట్టు పక్కన, లేదంటే మంచి స్పేస్ ఉన్న కాడైతే వెహికల్ పార్క్ చేసుకోవాలి. వీళ్ళైతే దిగేస్తున్నారు. మొత్తం కూడా 7 నెంబర్స్ 8 నెంబర్స్ అయితే వచ్చారు మనకైతే. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ పార్క్ చేశానండి వెహికల్ అయితే. మరి కిందికి అయితే రాలేదు. ఎందుకంటే కిందికి వెళ్తే మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తే పికప్ చేసుకోవడానికి పైకి రావాలి అని చెప్పేసి నేనైతే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నీడ అనేది ఏం లేదు. చెట్లు మొత్తం పైన ఉన్నాయి చూడండి. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి చెట్లన్నీ తీసేసినట్టున్నారు. పైన పెట్టిన వాళ్ళు కాల్ చేసినప్పుడు వెళ్ళి మళ్ళీ పికప్ చేసుకుని కిందికి వెళ్ళాలి. మనం ఇక్కడ కూర్చోడానికి అయితే ఒక చెట్టు ఉంది, పర్లేదు, పీస్ఫుల్గా ఉంది. చర్చిలు మొత్తం ప్రేయర్స్ జరుగుతున్నాయి ఈరోజు సండే కాబట్టి. నన్ను అయితే భోజనానికి రమ్మని పిలిచారండి. వీళ్ళైతే పైన కూర్చున్నారు. వాళ్ళ కింద చెట్లు ఉంటాయి, చాలా కూల్గా ఉంటుంది. నేనైతే పైకి వెళ్ళిపోతున్నాను. నడిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ భోజనం చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ వెహికల్ కాడ కూర్చోవాలి. చర్చి మొత్తం చాలా కూల్గా ఉందండి మొక్కలు ఉండటం వల్ల. మనకైతే వీడియో అలౌ లేదన్నారు. వీడియో పెట్టకపోతే ఎలా తెలుస్తుందండి దీని గొప్పతనం గురించి. నేనైతే పప్పు ఊరగాయతోటి ఫుడ్ లాగించేసాను. ఇక్కడ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. నేను తీసుకొచ్చిన బ్యాచ్ అండి వీళ్ళు. ఈ 6 నెంబర్స్ 7 నెంబర్స్ కూడా మన వెహికల్స్ వచ్చిన వాళ్ళు. ఈ చర్చిలన్నీ కూడా పాతవే అనుకుంటా, ఎప్పుడో కట్టినట్టు ఉన్నాయి. అన్నీ కూడా రాళ్లతోనే కట్టారు. ఇక్కడ చూడండి, ఏ ఒక్క చర్చికి కూడా మన మామూలుగా ఇటుకరాయలు ఉంటాయి కదండి లేటెస్ట్, అవైతే యూజ్ చేయలేదు. మొత్తం స్టోన్స్తోనే కట్టేశారు. చాలా బాగున్నాయి చూడటానికి కూడా, పీస్ఫుల్గా ఉంది. నేనైతే మన వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు అయితే పర్లేదు, బాగానే వెళ్ళాను. కానీ కాళ్ళు నొప్పులు వేసింది. దిగేటప్పుడు అయితే కాళ్ళు వణుకుతున్నాయి. నొప్పులు పక్కన పెట్టండి. మన వెహికల్ దగ్గరికి అయితే ఎట్టకెళ్ళకి వచ్చేసాను. అప్పుడప్పుడు నడుస్తూ ఉండాలి. మనం ఎప్పుడు వ్యాన్లో కూర్చోవటం, వ్యాన్ మీద వెళ్ళటం, వ్యాన్ మీద రావటమే కదా. మరి కాళ్ళు కూడా అడక్కే సహకరించట్లేదు. ఈ గౌరీపట్నం లొకేషన్లో వచ్చేసి ఎక్కువగా క్రషర్ మిషన్లు ఉంటాయండి. అదే పెద్ద పెద్ద బండల మట్టకెళ్ళి చిన్న చిన్న స్టోన్స్ తయారు చేస్తారు కదండి. ఇవన్నీ క్వారీలే. చూడండి దుమ్మెట్లు ఎగుతుందో. ఈ లొకేషన్ వాళ్ళు మరి ఎలా ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ కింద అయితే కొంచెం చల్లగా ఉండేదేమో. ఈ గుట్టపైకి ఎక్కేటాలకే మరీ అసలు వేడిది మొత్తం కొండ కదా. డౌన్లో అసలు డౌన్కి వెళ్తే కొంచెం చల్లగా ఉండేదేమో డౌన్లో. ఇక్కడ ఈ హైట్ రావడం వల్ల ఇంకా ఎండ ఉడుకు కూర్చోలేకపోతున్నాం. చెమటతోనైతే తడిసిపోతున్నాం. వీళ్ళైతే ఇంకా పైన ఉన్నారు, కిందికి వస్తానన్నారు. మనం కిందికి వెళ్ళి పెట్టుకున్నామంటే గప్పుకున్న వాళ్ళు ఇక్కడికే రమ్మన్నారంటే మళ్ళీ ఇబ్బంది పడాలి. మళ్ళీ ఇక్కడ పైకి ఎక్కేయాలి ఎంటీ వెహికల్. ఎందుకని చెప్పేసి నేను ఇక్కడైతే ఎండలోనే పార్క్ చేశాను. చూసారు కదా, దాని నుంచి అక్కడ ఉందో ఆడే ఉంది. చెమటలు అయితే కారిపోతున్నాయి. తప్పదు, ఒక్కోసారి అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. పైన కూడా కొన్ని చెట్లు వేస్తే బాగుండేది నాకు తెలిసి. అక్కడ ఒక యాప్ చెట్టు ఉంది. అంత దూరం నుంచి నడిచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ యాప్ చెట్టు కింద కూర్చుంటున్నారు. అది ఒకటి ఉండబట్టి. ఇంకా అట్లా కొంచెం ఆ చివరి వరకు నుంచి ఈ చివరి వరకు ఒక 4-5 ఉంటే సూపర్ ఉండేది. కొంచెం కూల్గా కూడా ఉండేది. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, కూల్గా లేదు. ఏమని ఇప్పుడే జరుగుతుంది వర్క్ మొత్తం ప్రాసెస్. దానివల్ల చెట్లన్నీ రిమూవ్ చేసి ఉంటారు. మళ్ళీ ఇప్పుడు చిన్న చిన్న వేస్తే మళ్ళీ పెరగాలి ఒక 5-6 సంవత్సరాలకి. ఇది ఒక ఆనందం. చిన్నప్పుడైతే మనం అందరం రిమోట్ కార్లు అయితే కొనుక్కుంటాం కదా, మీ అందరికీ తెలిసిందే. వాడు చూడండి ఏ టైప్లో ఆడుతుండో. చొక్కా లేదు, కారు దొరికేటాలకే వాడికి చొక్కాతో కూడా పని లేదు. ఈ ఎండలోనే రిమోట్ నొక్కుంటూ ఆడుకుంటుండో.
అందులో వాడికి షాడో స్ప్రే దొరికింది. అయ్యో కారు పైన డొక్కుడిపోయినట్టు ఉంది. అది ముందుకే రన్ అవుతుంది కానీ వెనక్కైతే వెళ్ళట్లేదు. ప్లస్ దాన్ని వెనక్కైతే లాగుతుంది తాడు పెట్టి మనోడు. రిమోట్లు అయితే ఉన్నాయి. సెట్ చేసుకున్నట్టున్నాడు. అరే వాడు ఎంత ఎండలో కూర్చొని ఆడుతుండో. నన్ను అయితే కిందికి రమ్మన్నారండి. వీళ్ళు కిందికి వెళ్ళిపోయారంట. మన ప్యాసింజర్స్ వచ్చేసి మేము స్టెప్స్ పై నుంచి కిందికి వెళ్ళిపోతున్నాం, మీరు వచ్చేయండి అన్నారు. నేనైతే చిన్నగా వీడియో షూట్ చేసుకుంటే ఈ సైడ్ నుంచి కిందికి వెళ్తున్నాను. ఫ్రెండ్స్ 10 నిమిషాల్లో వాతావరణం చేంజ్ అయిపోయింది. అసలు మస్తు కూల్ అయిపోయింది. నడ వరకు సెవెంట్ల కారి అసలు నరకం కనపడ్డది నాకే. పైనుంచి కిందకు వచ్చిన కొండపై నుంచి అసలు వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. ఎంత కూల్ అయిందంటే అంత కూల్ అయిపోయింది వెదర్ మొత్తగా. అసలు ఫ్యాన్లు కూడా వేసుకున్నాక చల్లగా అనిపిస్తుంది. ఇక ఫ్యాన్లు అయితే అవసరం లేదు, ఫ్యాన్లు తీసేసి ఆఫ్ చేసి నెక్స్ట్ ఇంకోటి నేను చేయాల్సిన పని ఏముందంటే, మనకి ఇటు సైడ్ గ్లాస్ లేదు కాబట్టి అట్ట ఒకటి రెడీ చేసి పెట్టా, దాన్ని పెట్టుకోవడమే. మనం ఇప్పుడు పెట్టేసా, అట్ట అయితే పెట్టేసా. ఆల్రెడీ రెడీ చేసుకున్నదే కాబట్టి కరెక్ట్ షేప్. ఇది గ్లాస్ ఉంది కూడా మనం వేయలేకపోతున్నాం, అంత బద్ధకం. చూద్దాం వాతావరణం అయితే ఈ టైప్లో ఉంది. ఒక వర్షం పడకపోతే ఏం లేదు, పడితే ఇబ్బంది పడకుండా ముందే ఇది అట్ట అయితే పెట్టుకున్నాం. మన వెహికల్కి అయితే వైపర్ బ్లేడ్లు 2 కూడా ఖరాబ్ అయిపోయినాయి. దీనికైతే బ్లేడ్ మొత్తం పోయింది. నెక్స్ట్ అవతల దానికి వచ్చేసి అది అయితే గ్లాస్కి సగం వరకు తుడుతుంది, మిగతా సగం అయితే తొడవట్లేదు. మనకి కుక్క టైప్ అండి, కుక్కకి చలిపెట్టినప్పుడే దుప్పటి ఎత్తుకున్నట్లు మనకు వర్షం వచ్చినప్పుడే వైపర్లు గుర్తొస్తాయి. ఫ్రెండ్స్ మనకైతే మళ్ళీ చెక్ ల్యాంప్ పడుతుంది. ఈ చెక్ ల్యాంప్ ఏంటో పోతుంది వస్తుంది పెద్ద తలగా నొప్పి అయింది నాకైతే. దీంతో ఇది పడ్డప్పుడల్లా పికప్ తగ్గిపోతుంది, తెలుసు కదా మీకు. నిన్న సేమ్ ఇదే ప్రాసెస్ పడితే దానికోసం ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేస్తే పోయింది. క్లీన్ చేసినామంటే పోయింది, అది పెట్టినామంటే పోయింది. నెక్స్ట్ పికప్ కూడా బాగుంది. మళ్ళీ ఇప్పుడు 100 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చెక్ ల్యాంప్ పడ్డది. సరే ఏదైతే దానిలో మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్ళి షోరూమ్కి వెళ్ళి చూపించుకుందాం ఈసారి. వీళ్ళైతే రెడీ అయ్యారు, కింద ఉన్నారంటే నన్ను అయితే రమ్మన్నారు. ఇక నేను బయలుదేరుతున్నా. 2 అయింది. పొద్దున ఎప్పుడు 7ంటికి బండి పెడితే 10కి వెళ్ళొచ్చేసాం. 10 నుంచి 2 వరకు కూడా వాళ్ళు షాపింగ్ చేయడం కానీ తినడం కానీ అన్నీ చేశారు. నెక్స్ట్ ఇప్పుడైతే బయలుదేరుతాం. లేదా 2 పెద్ద టెడ్డీ బేర్లు కొన్నారు. 2 కలర్లు కూడా చూడడానికి చాలా బాగున్నాయి. మన వెహికల్లో పెట్టబుద్ధి అయింది. అవి 2 వచ్చేసి 700 అంట. ఈ లొకేషన్ వచ్చేసి గోపాలపురం. ఇక్కడైతే మినరల్ వాటర్ అవైలబుల్లో ఉంటాయండి. కూలర్ నాన్ కూల్ 2 కూడా దొరుకుతాయి. కానీ కాస్ట్ ఫ్రీ అయితే కాదు. లారీ వాళ్ళకి లేదంటే నెక్స్ట్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే వాటర్ పట్టుకోవాలంటే గోపాలపురంలో మనకి మెయిన్ రోడ్ పక్కనే అవైలబుల్లో ఉంటుంది. ఈ లొకేషన్ అయితే గుర్తుంచుకోండి. ఎవరైనా కొత్తగా ఈ రూట్లో వచ్చిన వాళ్ళు వాటర్ కావాలనుకుంటే ఇక్కడ ఆగొచ్చు. అసలే సమ్మర్ కదండి, ఎండలు ఎక్కువ ఉన్నాయి. మనం ఎంత వాటర్ తాగితే అంత మంచిది మనకే.